Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తారీఖున రాహుకేతువుల సంచారము జరగబోతుందన్న విషయం అందరికీ తెలుసు. అయితే మేషరాశి వారికి రాహుకేతు సంచారం జరిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఫలాఫలాలు ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయబోతున్నాను. చూడండి, మేషరాశి వారికి ఇంతవరకు రాహు భగవానుడు 4వ ఇంట్లో ఉండి, అంటే కర్కాటకంలో ఉండి, అలాగే కేతు భగవానుడు చక్కగా 10వ ఇంట్లో ఉండి 1.5 సంవత్సరము మీతో ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 13వ తారీఖున 2019లో సుఖస్థానం నుంచి ధైర్య వీర్య సహాయ స్థానము ఆవరణ స్థానమైనటువంటి 3వ ఇంట్లోకి రాహు భగవానుడు తన యొక్క క్షునక్షత్ర పాదచార అయినటువంటి ఆరుద్ర నక్షత్రంలోకి రాబోతున్నాడు, మిథున రాశిలోకి. అలాగే కేతు భగవానుడు ఇంతవరకు కర్మ వృత్తి స్థానమైనటువంటి 10వ స్థానం ఉన్నాడు, ఇప్పుడు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. అది కూడాను తన యొక్క క్షునక్షత్ర పాదచార అయినటువంటి మూలా నక్షత్రంలోకి ధనుస్సు రాశిలోకి రాబోతున్నాడండి, అంటే భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మేషరాశి వారికి పట్టిందల్లా బంగారము అని చెప్పొచ్చు. ఎందుకంటే పాపగ్రహాలు 3లో గాని 6లో గాని 11 స్థానాల్లో ఉన్నట్లయితే వారికి ఒక రాజయోగం పడుతుంది. అంటే ఏ విషయంలోనైనా కానీ వాళ్ళకి తిరుగులేదు. ఇంతవరకు గత 12 సంవత్సరాలుగా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అంటే మీకు ఇంతవరకు బేగం వేయబడింది, ఆ క్లాక్ బ్రేక్ అయి ఓపెన్ అవబోతుంది. ధనం ఒక ప్రవాహంగా రాబోతుంది. అయితే గతము అంటే గురు భగవానుడు వృశ్చికంలోకి 8వ ఇంట్లో రాకమునుపు 7వ స్థానం నుంచి మీ రాశిని చూసినప్పటికీ వ్యాపారం కూడా అభివృద్ధి కాలేదండి. ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక సమస్యల్ని కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు అష్టమంలోకి గురు భగవానుడు, అలాగే భాగ్యస్థానంలో శని భగవానుడు వచ్చి దాదాపు గురు భగవానుడు అయితే 4/8/2018 రావడం జరిగింది. ఇంకా కూడాను నవంబర్ వరకు ఉండడం జరుగుతుంది 8వ ఇంట్లో. అలాగే శని భగవానుడు ఇంకా 1.5 సంవత్సరం అదే స్థానంలోనే ఉండడం జరుగుతుంది, ధనుసులో భాగ్యస్థానంలో మీకు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకేమిటంటే ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతు సంచారం జరిగిన రాహు వల్ల 3వ స్థానానికి వెళ్ళడం వల్ల రాజకీయంలో ఎదుగుదల ఉంటుంది. పిల్లలు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు పోటీ పరీక్షలు నెగ్గి ఉద్యోగాలను పొందుతారు. కుటుంబంలో ఇల్లు, ఇల్లాలు, వాకిలి, వాహనము ఇలాంటివన్నీ కూడాను కలుగుతాయి. ఇన్నాళ్ళు మీరు ఇబ్బంది పడినటువంటివన్నీ కూడాను సక్సెస్ అవబోతుంది. వృత్తిలోను వ్యాపారంలోనూ అధిక స్థానాన్ని పొందుతారు, అంటే గొప్ప స్థానాన్ని పొందుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఆర్టిస్టులకి అందివేసిన చేయిలాగా కళాకారులకి ఒక విధమైనటువంటి అద్భుతమైన యోగం అనేది రాబోతుంది. అంటే మీరు ఉన్నట్టు కళలన్నీ కూడాను బహిర్గతం అవుతున్నాయి, అన్ని కూడాను నిపుణతతో మీరు ముందుకెళ్ళగలరు. అలాగే ముఖ్యంగా మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవాన్ యొక్క అనుగ్రహం కూడా బాగుంది. అందువల్ల మీరు స్థలాన్ని కొనడం, పొలాన్ని కొనడం లేదా నిర్మాణాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గమనించినట్లయితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఒక గుర్రపు వేగంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రానికి ఎత్తుకుంటూ అవకాశాలు రాబోతున్నాయి. కృత్తికా నక్షత్రానికి ఇన్నాళ్ళుగా బాధపడినటువంటి అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని పొందబోతున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే రాహుకేతువులు ఒకరి నుంచి ఒకరు 7వ గదిలో ఉండడం గమనిస్తాం. అంటే దాదాపు 180 డిగ్రీలో ఉంటారు. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు అయినప్పటికీ అపసవ్య దిశలో ప్రయాణం చేయడం వల్ల ఈ యొక్క సంవత్సరం మీకు కని విని ఎరుగని విధంగా ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి రాజకీయ
విలువలు పెరుగుతాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను మీకు సోదరిమణులు ఒకవేళ ఉన్నా లేదా ఎక్కడున్నా వారి మధ్య అనేకమైనటువంటి మంచి భావనలు కలుగుతాయి. సహాయ సహకారాలు అందుతాయి. ధైర్యంతోనూ మీరు ముందుకెళ్ళొచ్చు. కుటుంబంలో ఒక మంచి పండగ వాతావరణం కలగబోతుంది. ఆభరణాలు కొనిస్తారండి మీ యొక్క భాగస్వామికి. ఇన్నాళ్ళుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి చికాకులు కలిగినటువంటి వారు కూడాను అందరూ కూడా అన్యోన్యంగా కలిసి ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా కూడా 1.5 సంవత్సరం ఒక పండగ వాతావరణం లాగా ఉండబోతుంది మేషరాశి వారికి. అంటే ఉపయోగించుకున్న వారికి ఉపయోగించుకున్నంత అన్నట్లుగా మీరు ఎంత బాగా దీన్ని ఉపయోగించుకోగలరో అంత బాగా ఉపయోగించు. ఇది ముఖ్యంగా చెప్పండి. అయితే ఇక్కడ మూలా నక్షత్రంలోకి కేతు భగవానుడు వస్తున్నాడు కనుక మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. అలాగే మేషరాశి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు కనుక స్కంద షష్ఠిని పారాయణ చేయండి. చక్కటి ఫలితాలు వస్తాయి. మీకు అదృష్ట అంకెలుగా 1, 3, 6, 9గా చెప్పవచ్చు. అలాగే మీకు పసుపు రంగు, ఎరుపు రంగుల్ని ఎక్కువగా ఈ సంవత్సరం వాడి చూడండి. మేషరాశి వారికి అద్భుతాలు జరుగుతాయి. అలాగే రాహు సంబంధమైనటువంటి నక్షత్ర పాదచారి నుండి ఆరుద్రలోకి వెళ్తున్నాడు కనుక మిథునానికి మీరు ఈశ్వరుని నటరాజ స్వరూపంగా భావించి కొలవండి. అందుకని నేను చెప్పాను, ఆర్టిస్టులకి, కళల్లో ఉన్నటువంటి వారికి, సంగీతం కానీ, డైరెక్టర్స్ కానీ, అలాగే నాట్యం కానీ, అలాగే ఇంకా ఇలాంటి కళలు ఎన్ని కళలు ఉన్నాయండి. 64 కళల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఒక యోగదాయకమైనటువంటి కాలం ఈ 1.5 సంవత్సరం చాలా చక్కగా ఉపయోగించుకోండి. నమస్కారం. ఈ విషయం ఎందుకు నేను నమస్కారం పెడుతున్నానో మీకు అర్థం అవటం లేదు. చూడండి, ఈ మేషరాశి వారు ఎవరున్నా కానీ వ్యాపారాలు చేస్తుంటే ఈ 13/2/2019 తిరుపతి పట్టణంలో రేణుగుంట నందు మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో 240 మందికి మాత్రమే వ్యాపారస్తుల్ని ఆహ్వానించి వారి వ్యాపార అభివృద్ధి కొరకు, ఆర్థిక ఉన్నతి కొరకు హోమాలు నిర్వహిస్తున్నామని. మీలో ఈ మేషరాశి వారిలో కూడా ఎవరైనా కానీ వ్యాపారస్తులుగా ఉంటే తప్పనిసరిగా మా వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా దానికి వాట్సాప్ నెంబర్ ఉంది. వాట్సాప్ ఉంది కాబట్టి దానిలోకి మీ డీటెయిల్స్ పెట్టండి. మీ పుట్టిన తేదీ ఉంటే పుట్టిన తేదీ పెట్టండి. ఆ పుట్టిన తేదీ లేదండి, ఏమీ లేదండి, మీ పేరు పెట్టి మీ నక్షత్రం, మీ గోత్రం అనే పెట్టండి. పెట్టి మీకు ఏం కావాలో చెప్పి ఎంత ఫీజు అని మాకు కానీ వాట్సాప్లో అడగలిగితే తక్కువ ఫీజుతో 240 మందికి హోమం చేయబోతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం మీకు మేషరాశి వారికి. ఎందుకంటే అన్ని కలిసి వచ్చాయి కనుక రాహుకేతు యొక్క సంచారంలో అద్భుతాలు చూస్తారు మీరు వ్యాపారంలో. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత 240 మంది అయిపోయిన తర్వాత అయ్యో మాకు అవకాశం లేకుండా పోయింది అని బాధపడడం కంటే ఈ వీడియో చూసిన వెంటనే ఎవరైతే మేషరాశి వారై ఉంటారో వారందరూ కూడా ఇమ్మీడియట్లుగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీ వివరాలు ఇవ్వండి. వెంటనే మీ టోకెన్ నెంబర్ పొందండి. ఎందుకంటే ఆ రోజు మహత్తరమైనటువంటి హోమం, దాదాపు 5 గంటల పాటు మీ వ్యాపార సంస్థ అభివృద్ధి చెందడానికి అనేకమైన హోమాలను నిర్వహిస్తున్నాము. బాగుంటుందండి. మీరు ఒకసారి ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోండి. మరొక రాశి అయినటువంటి వారు వృషభ రాశి గురించి తెలియజేస్తాను. ఒకవేళ వృషభ రాశి వారు కూడా ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు కూడా తెలియజేస్తాను. కంగారు పడగాల్సిన అవసరం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.